హలో ఎవ్రీవన్. రీసెంట్గా భారతదేశం తర్వాత ఇరాన్ ఈ రెండు దేశాల గురించి వార్త. దానికి సంబంధించిన వార్త ఏంటంటే భారతదేశం ఇరాన్కి సంబంధించిన చాబహార్ ప్రాంతంలో ఉన్న పోర్ట్ ఓడరేవుని అభివృద్ధి చేయడం, తర్వాత దానిని ఆపరేషన్ చేయడం అంటే నిర్వహించడం అన్నమాట. ఈ రెండిటికి సంబంధించిన వార్త ఒకటి బాగా న్యూస్లో ఉంది. ఓకే, సో వీటికి సంబంధించిన వార్త మనము చదువుకున్నాము. సో ఏంటి దీని గురించి? చాబహార్ పోర్ట్ అనగానే మనము చాబహార్లో ఉన్న ఒక ఓడరేవు అనుకుంటాం, కానీ చాబహార్ ప్రాంతంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. సో అందులో చాబహార్ ప్రాంతం ఎక్కడుంది అంటే చూడండి, ఇది భారతదేశం యొక్క గుజరాత్ ప్రాంతము, తర్వాత ఇదంతా మహారాష్ట్ర. సో ఈ గుజరాత్కి మహారాష్ట్రకి అత్యంత దగ్గరలో ఉన్న ఈ చాబహార్ అనేది ఇక్కడ ఉందండి. ఇక్కడ పక్కన మనకి పాకిస్తాను, ఇది కరాచీ, తర్వాత ఇక్కడ చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదార్ అనే ఒక ఓడరేవు, ఇది చాబహార్ ప్రాంతం. ఈ చాబహార్ ప్రాంతంలో రెండు ఓడరేవులు ఉన్నాయి, కానీ ఒక ఓడరేవు మాత్రమే భారతదేశం అభివృద్ధి చేయడం, నిర్వహించడం జరుగుతుంది. ఆ ఓడరేవు పేరేంటంటే షాహీద్ బెహెస్తీ. షాహీద్ బెహెస్తీ అనే ఓడరేవు అనమాట. సో మరి చాబహార్ ప్రాంతంలో ఉన్న రెండో ఓడరేవు పేరేంటి? దాని పేరేంటంటే షాహీద్ కలంతారీ. అయితే షాహీద్ బెహెస్తీ అనే ఓడరేవును మాత్రమే భారతదేశం అభివృద్ధి చేయడం, తర్వాత నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి భారతదేశం దాదాపు $120 మిలియన్ ఖర్చు చేయబోతుంది. అయితే ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ముఖ్యంగా 2002 ప్రాంతంలో చైనా మరియు పాకిస్తాన్కి ఒక ఒప్పందం జరిగిందండి. ఆ ఒప్పందం ప్రకారము ఈ గ్వాదార్ పోర్ట్ని చైనా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. తర్వాత భారతదేశం ఇమ్మీడియట్గా ఈ చాబహార్ ఓడరేవుని అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు, అంటే ఒక ముత్యాల హారంలాగా హిందూ మహాసముద్రంలో ఓడరేవులు, వివిధ దేశాల్లో ఉన్న ఓడరేవుల్ని అభివృద్ధి చేస్తూ వాటి నిర్వహణ కూడా తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ విధంగా అనేక దేశాల్లో. అయితే ఇది ఎందుకు? చెప్పడానికి మాత్రం కేవలం వాణిజ్యపరమైన విషయాల కోసమే దీన్ని ఉపయోగించుకుందాము అని అనుకుంటున్నా కూడా ఇన్ కేస్ ఏదైనా భారతదేశంతో యుద్ధం ఏదైనా జరిగే పరిస్థితి వస్తే ఈ వాణిజ్యపరంగా ఉపయోగించుకునే ఈ ఓడరేవుల్ని పూర్తి స్థాయిలో నేవల్ బేస్ కింద, అంటే వాటి యొక్క నౌకల్ని, యుద్ధ నౌకల్ని అక్కడ ఉంచి దాని ద్వారా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫ్యూచర్లో, అంటే భవిష్యత్తులో ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో చైనా ఇక్కడ గ్వాదార్ అనే ఓడరేవునే కాదు, ఓకే, సో కరాచీకి సంబంధించిన ఓడరేవును కూడా చైనానే నిర్వహిస్తుంది. ఓకే, సో ఈ గ్వాదార్ ఓడరేవుని ఇంకొక ముఖ్యమైన ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. అది చైనా నుంచి ఇటు భారతదేశంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ రీజియన్ నుంచి, అంటే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక భాగం అన్నమాట. ఇది 1963లో ఈ భాగాన్ని చైనాకి ఇవ్వడం జరిగింది ఒక ఒప్పందం ప్రకారం పాకిస్తాన్. సో ఈ ప్రాంతం నుంచి ఇది ఇలా తీసుకొచ్చి ఇక్కడ గ్వాదార్ పోర్టు దాకా ఈ రోడ్ని అనుసంధానం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చైనా డైరెక్ట్గా అరేబియా సముద్రంలోకి డైరెక్ట్గా ల్యాండ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ తీసుకుంటే మీకు శ్రీలంకలో కొలంబో ఓడరేవుని కూడా చైనా
అభివృద్ధి చేయడం తర్వాత నిర్వహించడం జరుగుతుంది. ఇది చైనా. తర్వాత ఈ ప్రాంతంలో హంబన్టోటా అనే ఇంకొక ఓడరేవు అండి. ఈ హంబన్టోటా ఓడరేవు కూడా చైనానే నిర్వహిస్తుంది. ఎందుకంటే చైనా దగ్గర తీసుకున్న ఆ రుణాన్ని శ్రీలంక తీర్చలేకపోవడం వల్ల ఈ ఓడరేవుని, ఈ హంబన్టోటా ఈ ఓడరేవుని 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వటమే కాకుండా ఈ ఓడరేవు పక్కన ఉన్న స్థలాన్ని కూడా చైనా స్వాధీనం చేసుకుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఓడరేవులు, తర్వాత ఇక్కడ 2 ఓడరేవులు. ఇక్కడ మళ్ళా ఈ చిట్టగాంగ్ అంటే ఇప్పుడు చిట్టగ్రామ్ అని కూడా అంటాము. సో ఈ ఓడరేవును కూడా అభివృద్ధి చేయడం తర్వాత నిర్వహించడం అనేది అంటే బంగ్లాదేశ్లో కూడా ఉంది. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రాంతంలో మయన్మార్కు వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కియాక్ ప్యూ అనేది ఇంకొక ఓడరేవు. కియాక్ ప్యూ, ఈ కియాక్ ప్యూ అనేది మీకు చైనా అభివృద్ధి చేస్తూ నిర్వహిస్తున్న ఇంకొక ఓడరేవు. ఓకే, ఇంకొక ఓడరేవు. సో ఇవన్నీ ఎలా చూపిస్తున్నాయి మనకి? ఈ ఓడరేవులన్నీ కూడా పూర్తిగా భారతదేశం చుట్టూరా ఉండడం వల్ల ఇది భారతదేశానికి ఫ్యూచర్లో ప్రాబ్లం. ఎందుకంటే ఏదైనా యుద్ధం లాంటి పరిస్థితి ఏదైనా వస్తే ఇది మొత్తం ప్రాబ్లం అవుతుందన్నమాట. అయితే అందువల్ల ఏం చేశారంటే ఇప్పుడు భారతదేశం కూడా ఇమ్మీడియట్గా ఈ గ్వాదార్ నిర్ణయం జరిగిన తర్వాత, అంటే పాకిస్తాన్కి చైనాకి నిర్ణయం జరిగిన తర్వాత, ఈ చాబహార్ పోర్ట్లో ఉన్న షాహిద్ బెహెస్తీ అనే ఒక ఓడరేవుని పూర్తిగా ఇది ఒక టెర్మినల్ అనమాట అభివృద్ధి చేయడం నిర్వహించడం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఒక 10 సంవత్సరాల కాంట్రాక్ట్ అనేది రీసెంట్గా ఒప్పందం జరిగింది. ఎవరెవరికి? ఇరాన్కి మరియు భారతదేశానికి. ఇది ఒకటి భారతదేశం నిర్వహిస్తుంది. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఈ ప్రాంతంలో ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటాం, అంటే హార్ముజ్ జలసంధి. ఈ జలసంధి ఏంటి? పర్షియన్ గల్ఫ్ తర్వాత గల్ఫ్ ఆఫ్ ఓమన్ రెండింటిని కలుపుతుంది. ఇక్కడ నుంచి మీకు అంతర్జాతీయ సరుకు రవాణా అవుతున్న తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలని భారతదేశం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ గ్వాదార్ ప్రాంతంలో జరుగుతున్న విషయాల గురించి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ ప్రాంతం మనకి భారతదేశానికి ఎందుకు ముఖ్యమంటే ఈ ప్రాంతంలో అతిపెద్ద ఓడలు ఇక్కడికి రావచ్చు. తర్వాత మనము పాకిస్తాన్ని డైవర్ట్ చేసి పాకిస్తాన్ గుండా ఈ భూమార్గం గుండా మనము ఆఫ్ఘనిస్తాన్ కానీ తర్వాత మధ్య ఆసియా అంటే సెంట్రల్ ఏషియా కానీ వెళ్ళాలి అంటే మనం పాకిస్తాన్ని యూజ్ చేయాలి. కానీ పాకిస్తాన్ని పొలిటికల్గా కానీ అంటే భౌగోళిక పరిస్థితుల్లో కానీ తర్వాత రాజకీయ పరిస్థితులు కానీ తర్వాత సెక్యూరిటీ ఇవన్నిటి విషయాల్లో చూసుకుంటే మనకి పాకిస్తాన్ అనుకూలంగా లేదు. అందువల్ల పాకిస్తాన్ని డైవర్ట్ చేసి అంటే బైపాస్ చేసి పూర్తిగా మనము ఈ ఓడరేవు ద్వారా ఇటు ఆఫ్ఘనిస్తాన్ని చేరచ్చు. అయితే భారతదేశం ఏం చేసిందంటే ఈ చాబహార్ పోర్ట్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జరాంజ్ అనే ఒక పట్టణంలో వరకు కూడా ఒక రోడ్డుని నిర్మించింది. ఇది దాదాపు 218 కిలోమీటర్ల పొడవున్న రోడ్డు. ఈ రోడ్డు ఇక్కడ చూడండి 4 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో. ఒకటి హీరత్, రెండోది కాందహారు, తర్వాత ఇక్కడ మజారియే షరీఫ్, తర్వాత కాబుల్. ఈ ప్రాంతాలను కలుపుతూ మనకి సరుకుని మనము ఏదైనా సరుకుని రవాణా చేయాలి అంటే ఇప్పుడు రీసెంట్గా మనము గోధుమల్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించాం. ఓకే, అయితే పర్యావరణానికి అనుకూలంగా ఉండే క్రిమి సంహారకాలను కూడా మనము ఇరాన్కి పంపించాం ఈ ఓడరేవు ద్వారా. ఈ ఓడరేవు మనకి ఉండడం వల్ల మనము మధ్య ఆసియాలో ఉన్న దేశాలని ఈజీగా మనం అక్కడికి చేరచ్చు. మధ్య ఆసియా దేశాలంటే ఏమేంటండి? మధ్య ఆసియా దేశాలంటే మీకు
ఆ 5 దేశాల గురించి నేను చెప్తాను. మీరు ఇక్కడ చూడండి, ఈ కయాక్ప్యూ అనే ఓడరేవుని చైనా అభివృద్ధి చేస్తుంది. దీనికి తగ్గట్టుగా ఇదే ప్రాంతంలో సిత్వే అనే పోర్ట్ని భారతదేశం అభివృద్ధి చేస్తుందండి. సిత్వే అనే పోర్ట్. తర్వాత ఇక్కడ చిట్టగాంగ్ని చైనా చేస్తుంటే ఈ ప్రాంతంలో మోంగ్లా అనే ఇంకొక ఓడరేవుని భారతదేశం అభివృద్ధి చేస్తుంది. ఇవి కాకుండా భారతదేశం ఇక్కడ అనేక దేశాలతోటి, ముఖ్యంగా ఇండోనేషియా ప్రాంతంలో ఓడరేవులు అభివృద్ధి చేయడం, తర్వాత సింగపూర్ ప్రాంతం, తర్వాత థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా, తర్వాత జపాన్, ఇలా కొన్ని దేశాలని స్నేహపూర్వకంగా ఉన్న దేశాల్లో ఈ ఓడరేవుల్ని అభివృద్ధి చేయటం, వాటితోటి పూర్తిగా వివిధ ఒప్పందాలను చేసుకోవడం వల్ల చైనాని కౌంటర్ చేయడానికి అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ మిగిలిన 5 దేశాల గురించి నేను చూపిస్తానండి. మిగిలిన 5 దేశాల గురించి ఇక్కడ సెంట్రల్ ఏషియా అంటే మధ్య ఆసియాలో మనము చాబహార్ పోర్టు నుంచి ఏ విధంగా డైరెక్ట్గా ఇక్కడికి చేరగలము. ఇక్కడికి ఎలా చేరగలమంటే చూడండి, ఇక్కడ ఈ ప్రాంతాలు, ఈ 5 దేశాలు ఇవేంటి, ఒకటి కజకిస్తాను, రెండవది ఏంటంటే ఇక్కడ ఉజ్బెకిస్తాను, మూడవది తుర్క్మెనిస్తాను, నాలుగోది కిర్గిస్తాను, ఐదోది తజికిస్తాను. ఈ 5 దేశాలు అనేవి మధ్య ఆసియా దేశాలు. ఈ మధ్య ఆసియా దేశాలు పూర్తిగా భూపరివేష్టితమైనవి, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఈ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్కి డైరెక్ట్గా మనం ఇక్కడ రోడ్లని అభివృద్ధి చేస్తున్నాం కదండి. ఇవి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళటం వల్ల మనము ఈ దేశాల్లో ఉన్న వివిధ రిసోర్సెస్ అంటే వనరుల్ని మనము ఇక్కడ పొందొచ్చు. తర్వాత ఏంటంటే ఒప్పందాల ప్రకారం ఇవంతా కూడా మనకి చాబహార్ పోర్ట్. ఎందుకు చాబహార్ పోర్ట్ అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, భారతదేశం మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక ఓడరేవు ఏదైనా విదేశాల్లో ఉంది అంటే అది షాహిద్ బెహెస్తి. ఓకే, ఇది మొట్టమొదటిది. తర్వాత మిగిలిన ఈ సిత్వే కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అవి అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ పోర్ట్స్, ఇదంతా మనము చైనాని కౌంటర్ చేయడానికి. సో ఇది మొత్తం భారతదేశం తర్వాత చైనాకు సంబంధించిన ఈ ఓడరేవులు. థ్యాంక్ యూ సో మచ్.